కొన్ని రోజులుగా వేసవి తాపం ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వర్షాలు ఊరటనిచ్చాయి. మోస్తరు వానలతో కొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరుపతిలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ప్రజలు ఇక్కట్లు పడ్డారు. ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలకు వాన ఊరట ఇచ్చింది. అయితే ఈదురుగాలులతో ఇబ్బందులు తప్పలేదు. గాలుల తీవ్రతకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వర్షపు నీరు రహదారులపైకి రావడం వల్ల నగరవాసులు ఇబ్బంది పడ్డారు. తిరుమలలో గంటన్నరపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో తిరుమాడ వీధులు జలమయమయ్యాయి. యాత్రికులు వర్షంలో తడుస్తూనే గదులకు చేరుకున్నారు. కృష్ణా జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షం జోరుతో విజయవాడలో రోడ్లపై నీళ్లు చేరాయి. జిల్లాలోని చందర్లపాడు, కంచికచర్ల, నందిగామ, మైలవరం, గుడివాడ, ఇబ్రహీంపట్నం మండలాల్లో వర్షం కురిసింది. గాలుల ధాటికి కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి చీకట్లు అలుముకున్నాయి. గుంటూరులో ఈదురుగాలులతో వర్షం కురిసింది. అరగంట సేపు ఏకదాటిగా కురిసిన వాన వల్ల రహదారులు జలమయమై జనజీవనానికి కొంత ఆటంకం ఏర్పడింది. ఒంగోలులో జోరువాన కురిసింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా పడటంతో చాలా చోట్ల చెట్లు కూలాయి. కలెక్టరేట్లోనూ చెట్లు కూలిపోయాయి. భారీ హోర్డింగులు పడిపోయాయి. చీరాల, వేటపాలెం, చిన్నగంజాం ప్రాంతాల్లో వర్షం కురిసింది. చిన్నగంజాంలో పెనుగాలులు వీచాయి. సోపిరాల సమీపంలో రొయ్యల చెరువుల వద్ద 11 kV విద్యుత్ స్తంభం పడి 5 గంటలకు పైగా సరఫరా నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, పిఠాపురం, ద్రాక్షారామం ప్రాంతాల్లో వర్షం కురిసింది.